తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ హిత విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చితే ప్రయాణ ఖర్చు తక్కువవుతుండటంతో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్ని చోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని వారు సూచిస్తున్నారు. ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చేయడంలో తేడాలుంటే పేలిపోతాయి. బ్యాటరీలో నాసిరకం సెల్స్ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి. వైరింగ్లో తప్పిదాలు, ఫ్యూయల్ లీకేజ్ వల్ల కూడా పేలుతాయి. బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80% వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్ చేస్తుంటారు. వాహనం అప్పటికే వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంది. ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా చూసుకుంటే మంచిదే. బండి కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్ పెట్టాలి. వాహనంలో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది. లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్ ఆపేసి బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే చల్లబడుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్ని సంప్రదించాలి. వాహనం సరిగ్గానే నడుస్తున్నా ప్రతి 3 నెలలకోసారి తనిఖీ చేయించాలి. 6 నెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయించాలి.